హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యు ఆల్ ఇంటూ ద చౌహాన్ సర్ క్లాసెస్. ఈరోజు వచ్చేసి మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో 10 సెంటెన్స్ ఉంటాయి తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు, ఇంగ్లీష్లో ఎలా పిలుస్తారు, దాన్ని మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాము. సో ఈచ్ డే 10 సెంటెన్స్ మనం డిస్కషన్ చేసుకుంటూ పోదాం, రైట్? సో అలా అయితే ఈరోజు వచ్చేసి ఇది క్లాస్ నెంబర్ 1, 10 సెంటెన్స్ మనము తెలుగు నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ సెంటెన్స్, అరే ఏమైంది, తెలుగులో మనం పిలుస్తాం కదండి, అరే ఏమైంది. దాన్ని ఇంగ్లీష్లో ఎలా పిలవాలి అంటే చూడండి, ఇక్కడ హే వాట్సాప్ అని ఉంటుంది. హే వాట్సాప్ అని పిలవాలి. అరే ఏమైంది, హే వాట్సాప్ అని పిలవాలి. సెకండ్ సెంటెన్స్, లేవండి, అక్కడ నుంచి లేవండి. నార్మల్గా మనము లేవండి అని చెప్తాం కదా, సో దాన్ని ఇంగ్లీష్లో గెట్ అప్ అని అంటారు. గెట్ అప్ అని అంటారు. థర్డ్ సెంటెన్స్, పడుకో, చూడండి పడుకో. దీని వచ్చేసి ఇంగ్లీష్లో లై డౌన్, లై డౌన్ అని అనాలి. అలాగే దిగిపో, బైక్ నుండి దిగిపో. సో ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో వచ్చేసి మనము గెట్ డౌన్, దిగిపో, గెట్ డౌన్, పడుకో, లై డౌన్, దిగిపో, గెట్ డౌన్ అని పిలవాలి. అలాగే ఫిఫ్త్ సెంటెన్స్, వెనక్కి తిరిగి, వెనక్కి తిరిగి. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి బ్యాక్ అవే అని అంటారు. బ్యాక్ అవే, వెనక్కి తిరిగి. అలాగే ఆరో సెంటెన్స్, దాన్ని తిరిగి పొందండి, దాన్ని తిరిగి పొందండి. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి గెట్ ఇట్ బ్యాక్, గెట్ ఇట్ బ్యాక్ అని అంటారు. వెనక్కి తిరిగి, బ్యాక్ అవే, దాన్ని తిరిగి పొందండి, గెట్ ఇట్ బ్యాక్ అని పిలుస్తారు. అలాగే సెవెంత్, బైక్ ఎక్కండి, బైక్ ఎక్కండి. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి గెట్ ఆన్ ద బైక్, గెట్ ఆన్ ద బైక్ అని పిలవాలి. సో ఎయిత్ వచ్చేసి బైక్ దిగండి, బైక్ దిగండి. దీన్ని ఇంగ్లీష్లో గెట్ ఆఫ్ ద బైక్ అని పిలవాలి. గెట్ ఆన్ ద బైక్, బైక్ ఎక్కండి, గెట్ ఆఫ్ ద బైక్, బైక్ దిగండి అని పిలవాలి. అలాగే నైన్త్ సెంటెన్స్ వచ్చేసి ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం అక్కడే ఆగు. ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో వచ్చేసి హ్యాంగ్ ఆన్ ఏ మినిట్ అని పిలవాలి. హ్యాంగ్ ఆన్ ఏ మినిట్, ఒక్క నిమిషం ఆగు, హ్యాంగ్ ఆన్ ఏ మినిట్. అలాగే 10 సెంటెన్స్ వచ్చేసి, సో వారిని లోపలికి అనుమతించండి, వారిని లోపలికి అనుమతించండి. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి లెట్ దెమ్ ఇన్, లెట్ దెమ్ ఇన్ అని పిలవాలి, రైట్? సో ఇంకోసారి మీకు రీక్యాప్ చేస్తాను. అరే ఏమైంది, హే వాట్సాప్, లేవండి, గెట్ అప్ అని పిలవాలి. సో పడుకో, లై డౌన్, దిగిపో, గెట్ డౌన్ అని పిలవాలి. వెనక్కి తిరిగి, బ్యాక్ అవే, దాన్ని తిరిగి పొందండి, గెట్ ఇట్ బ్యాక్ అని పిలవాలి. బైక్ ఎక్కండి, గెట్ ఆన్ ద బైక్, బైక్ దిగండి, గెట్ ఆఫ్ ద బైక్ అని పిలవాలి. ఒక్క నిమిషం ఆగు, హ్యాంగ్ ఆన్ ఏ మినిట్, వారిని లోపలికి అనుమతించండి, లెట్ దెమ్ ఇన్. సో ఈ 10 సెంటెన్స్ మీరు ఒక నోట్బుక్లో రాసుకుని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. సో టోటల్ వచ్చేసి 5000 సెంటెన్స్ ఉన్నాయి. 5000 సెంటెన్స్ మనము డిస్కషన్ చేసుకుంటూ పోదాము. సో వారానికి మనం మినిమం 100 సెంటెన్స్ మనకి తెలిసి ఉండాలి. సో రోజుకి ఒకటి వీడియోస్ నేను చేయాలనుకున్నాను. సో మీకు ఇష్టమైతే మీరు కామెంట్ చేయండి. రోజుకి 3, 4, 5 వీడియోస్ వరకు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, రైట్? థ్యాంక్ యూ.